ముస్లిం మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ యాకూబ్ పాషా ఆరోపించారు. జనగామ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన మౌజాన్లు, ఇమాంల వేతనాలను పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా రేవంత్ రెడ్డి గారు మైనార్టీల గురించి మేనిఫెస్టోలో ఎన్నో చెప్పారు. ఇమాం మోజోన్లకు జీతాలు వేస్తున్నారు, పెంచలే. ఈ మధ్య కాలంలో మైనార్టీలకు మన దూదేకుల ఫకీర్లకు అని ఒక మోపెడు ఎక్సెల్ ₹1,00,000 ఇస్తున్నారు. దాని మీద జనగామ జిల్లా వ్యాప్తంగా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. దాని తర్వాత స్కూటీలు అన్నారు, దాని మీద దరఖాస్తు చేసుకున్నారు. దాని తర్వాత బండగొట్టే కాశతుర్గవులకు మన టూల్ కిట్స్ అన్నారు, దాని మీద చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని దరఖాస్తులకే పరిమితమైనాయి. ఇప్పటి వరకు జనగామ జిల్లాలో మైనార్టీలకు సంబంధించింది ఒక్కటి కూడా ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి లోన్స్ కానీ పథకాలు కానీ ప్రవేశపెట్టలేదు. వీరు మీ సేవలో పోవాలి, దరఖాస్తు చేసుకోవడము, దరఖాస్తు ఇవ్వడము, అది దరఖాస్తుల వరకే పరిమితమైంది తప్ప ఇంతవరకు మైనార్టీల విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చిన్న చూస్తుంది. ఎప్పుడైనా మేము సెక్యులర్ అంటారు, కాంగ్రెస్ పార్టీ అంటే మా ముస్లిమ్స్ ఇది మైనార్టీల ప్రభుత్వం అంటారు. ఎక్కడ మీది? కేసీఆర్ చేసింది ఏంది, మీరు చేసింది ఏంది?